ఆచి చికెన్ మసాలా. మమతా బెనర్జీని ప్రజలు ఎలా తరుముతున్నారో చూడండి. ఇక విషయానికి వచ్చేసరికి మాజీ ముఖ్యమంత్రి బెంగాల్కి సంబంధించి ఈవిడ ఎన్ని అరాచకాలు చేశారు ఏంటి అని చెప్పేసి దానికి ప్రత్యేకంగా మనం గతంలో కూడా చాలా వీడియోస్లో చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే ఎక్కడ కనపడినా జనాలు తరిమి కొట్టారు. ఇక తాజాగా ఆ పార్టీ అధినాయకురాలైనటువంటి మమతా బెనర్జీని ఆవిడను కూడా ప్రజలు ఎక్కడ కూడా సహించట్లా. తాజాగా ఈ ఉదంతం జరిగింది. అది ఎక్కడ జరిగింది, ఏ సందర్భంలో జరిగింది అనేది వివరిస్తాను. ముందుగా ఆ విజువల్స్ చూడండి, ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే ఇదిగోండి తనే వెనకాల కూర్చున్నది. కర్మ రిటర్న్స్ అంటే ఇలాగే ఉంటుంది. ఇదిగో చూడండి, అక్కడ ఆవిడ కారును అడ్డుకోవడం కానీ ఫ్రంటే కూర్చున్నారు, బ్యాక్ కూడా కాదు. ఈవిడ ఈవిడని దొంగ దొంగ అంటూ వాళ్ళు ఏ రకంగా చూడండి అడ్డుకున్నారో. సో ఇక్కడ ఏ రాజకీయ పార్టీ నాయకులు లేరు. మరలా చూడండి, ప్రజలే స్వచ్ఛందంగా, ఒక జెండా లేదు, ఏమీ లేదు, డైరెక్ట్గా ఇదిగోండి డైరెక్ట్ ప్రజలే వచ్చారు. అంటే ఎంత కడుపు మంటతో ఉన్నారు ఈవిడ పట్ల చూడండి. చెప్పులు, రాళ్ళు, గుడ్లు, అదిగోండి చూడండి మహిళలు వచ్చి ఇంతకాలం వీళ్ళని అణగదొక్కేశారు. ప్రజల్ని అణగదొక్కేస్తే వాళ్ళ కడుపు మంట, కడుపు రగిలితే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనం. చెప్పులు, రాళ్ళు, గుడ్లు, బురద, ఇలా వాళ్ళ చేతికి ఏ దొరికితే దాన్ని పెట్టి ఇసిరేశారు. చూడండి వెహికల్ పైన ఎలా ఇసిరేసి కొట్టారో. ప్రజల కడుపు మంట ఎలాగుంటుంది అనే దానికి నిదర్శనం ఇది. అంటే అధికారం వచ్చినప్పుడు వీళ్ళు ఇష్టానురీతిగా వ్యవహరించి ప్రజల పేక నొక్కాలని అనుకుంటే తర్వాత ఎప్పుడొకప్పుడు తిరగబడతారు చూసారా. ఓడించడమే కాదు, చివరికి జనాల్లో రావడానికి కూడా అనర్హులే అనే దానికి నిదర్శనం ఇది. ఇది ఎంతోమంది గుణపాఠంగా మారబోతా ఉంది. ఇదిగోండి చూడండి. లేకుంటే బంగ్లాదేశీలతో వాళ్ళతో ఎంతటి సన్నిహిత్యం కలిగింది ఈ వీళ్ళ ప్రభుత్వంలో. వాళ్ళు వచ్చేసి ఆ రకంగా ఇక్కడ ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు సృష్టించబడి బీజేపీ ఎప్పుడైతే గెలిచినప్పుడు మోటములు సర్దుకొని వెళ్ళిపోయి ఇదిగోండి చూడండి బురద. ఇది పరిస్థితి. ఈ రకంగా మమతా బెనర్జీని ఎలా ఆడుకున్నారో చూడండి. సో అంటే వీళ్ళు అధికారాన్ని ఉపయోగించి ఏం చేశారు అనే దానికి నిదర్శనం. అసలు ఏం జరిగింది అంటే ఈవిని దొంగ దొంగ అంటే నినాదాలు చేయటం కాదు, బురద, రాళ్ళు, చెప్పులు విసర్టంతో పాటు ఉత్తర 24 పరగణాల జిల్లాలో పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళ పార్టీ కార్యకర్త శనివారం ప్రాణాలు కోల్పోయారట. సో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆదివారం ఆవిడ హాలీ సెహార్కి వెళ్ళారు. వెళితే అక్కడ నిరసనకారులు ఆమెను అడ్డుకోవడం కావచ్చు, ఇంకా పోలీసులు చుట్టూ ఉండి ఆమెకు రక్షణ వలయంలాగా ఉన్నారు. అయితే ఇక్కడ ఆవిడ చూడండి, తాను పర్యటన వస్తున్నట్లు ముందుగానే తెలియపరిచిన భద్రత ఏర్పాట్లు చేయకపోవడం పట్ల కుట్ర ఉందని మమతా మండిపడ్డారు.
భద్రత సంగతి ప్రక్కన పెట్టండి, దుండగులను పోలీసులు రక్షిస్తున్నారు. మరి మీరు అధికారంలో ఉండడానికి ఏం చేశారు? అసలు దేశ భద్రతకే గండి కొట్టారు కదా. అక్కడ బిఎస్ఎఫ్ వాళ్ళకి కనీసం స్థలం కూడా కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అడ్డుకొని చివరికి ఏదో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళిపోయినట్టు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి వచ్చేసేలాగా మీ హయాంలో ఉంది అంటే మీరు ఎంత దారుణంగా పరిపాలన చేశారు అనే దానికి నిదర్శనం. ఆ తర్వాత ఈ ఘటనపై ఆవిడ కేసు పెడతాను, పెట్టుకుంటే తప్పులేదు, అది మీ హక్కు కూడా. అయితే కారు పైకి పెద్ద పెద్ద రాళ్ళు విసిరారు, నా తల పగిలిపోయి ఇక్కడే ప్రాణాలు కోల్పోయేదాన్ని. బీజేపీని పోలీసులు రక్షిస్తున్నారట. ఇది పరిస్థితి. వీళ్ళు అధికారంలో ఉండగా కన్ను మిన్ను కానరాలా. వీళ్ళ మేనడు అభిషేక్ బెనర్జీ ఏం మాట్లాడాడు ఏంటి, కౌంటింగ్ అయిపోయి అవతలగానే ఒక్కొక్కళ్ళు తాట తీసేస్తానని చెప్పేసి మాట్లాడిన వాడు అభిషేక్ బెనర్జీ. మొన్న సర్ చూస్తే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఇన్ని దొంగ ఓట్లు ఫిల్టర్ చేయబడ్డాయి. అందుకనే దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రక్రియ కొనసాగించాలని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. చివరికి దీనిపైన సుప్రీంకోర్టుకు వెళితే సర్ బ్రహ్మాండంగా చేస్తున్న ఎలక్షన్ కమిషన్ని సమర్థించింది సుప్రీంకోర్టు. సో చూడండి, మమతా కారుపై దాడి ఘటన తీవ్ర ప్రజాగ్రహానికి ప్రతీక, సీఎం సువేందు అధికారి అది వ్యాఖ్యానించారు. కరెక్టే కదా, అది ఇందులో ఎక్కడా తప్పు లేదు. ఆమె ఎంతో దొంగిలించడం వల్లే ప్రజలు ఆమెను దొంగగా అభివర్ణిస్తున్నారని వ్యాఖ్యానించారు. సో వీళ్ళు అధికారంలో ఉండడం ఇప్పుడు ఈవిడికి పిల్ల పితక పెళ్ళి ఏమి లేదు కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగించవచ్చు. నేను రబ్బర్ చెప్పులు వేసుకుంటాను, వైట్ శారీ మాత్రమే కట్టుకుంటానంటే సరిపోదు. ఆ వైట్ శారీ ఏ రకంగా ఉంటుందో అంతే పవిత్రంగా పరిపాలన పారదర్శకంగా చేసుంటే బ్రహ్మాండంగా మీకే పట్టం కట్టేవాళ్ళు. మీరేమో ఎంతకాడికి అవతల వారికి చేయాలి, దేశద్రోహం లాగానే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే బంగ్లాదేశీయులు లేకపోతే ముస్లిమ్స్ అంటే బంగ్లాదేశీయులు ముస్లిమ్స్కి అక్కడ స్థానికులకే, లేకపోతే బంగ్లాదేశ్లో ఈవిడి గురించి ర్యాలీలు ఎందుకు చేస్తారండి, ఏం సంబంధం? భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లోనే ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారు, ఆ తర్వాత ఓడిపోయారు. ఏ ఒక్కరి కోసం బంగ్లాదేశ్లో చేయనటువంటి నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు ఈవిడ ఓడిపోతే ఎందుకు చేశారు? ఆ ఒక్కటి చాలా ఉదాహరణ చెప్పడానికి. ఈవిడ బంగ్లాదేశీయులతో ఎంత సన్నిహితంగా మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని ఎంత ఇదిగా ఎంకరేజ్ చేశారు. పైగా మన దేశంలో వాళ్ళందరికీ ఈ యొక్క అవకాశాలు ఇచ్చేసి వాళ్ళకి రేషను, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా వాళ్ళకి వర్తింపజేసేలాగా చేస్తే మన భారతీయులు ఏం కావాలి, పోనీ మన బెంగాలీయులు ఏం కావాలి? ఇదేనా పరిపాలన అంటే? అందుకనే ప్రజలు చీకొట్టారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ అభ్యర్థి, ఏ నాయకుడు ఎక్కడ కనిపించినా ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు ప్రజలు. అంత రియాక్ట్ అవుతున్నారంటే వీళ్ళ యొక్క ధోరణి, వీళ్ళు అధికారంలో ఉండగా ఏ రకంగా చేశారు, అది ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన అంశాలు. ఇప్పుడు ఉదాహరణకి ఫైనాన్స్కి సంబంధించిన వ్యవహారాలు కూడా 10 రూపాయలు ఇస్తారు, ఆ తర్వాత వడ్డీలు అని చెప్పేసి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తారు. ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. సో మహిళలకు రక్షణ లేదు, హిందువులకి వాళ్ళ గళం విప్పడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. మొత్తం అక్కడ బంగ్లాదేశీయులదే హవాలాగా చక్కగా ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఎంతమంది కావాలి ఓటర్లుగా మనకి గెలవాలి అని అంటే ఆ రకంగా పెట్టుకొని చేస్తే చివరికి సర్ పుణ్యం అంటే వాళ్ళందరూ వడగట్టేసరికి అసలు బండారం బయటపడింది. ఆ ఫలితాల కౌంటింగ్ అయిపోయిందో లేదో ఇక పట్టుకొని సంచి మొత్తం ముళ్ళు మొత్తం సంకర పెట్టుకొని జంప్ చూసాంగా, తండోపతండాలుగా నడుచుకుంటానే వెళ్ళిపోయారు. ఇది వాళ్ళ పరిస్థితి. అంటే మమతా బెనర్జీ గెలుపు రహస్యం వెనకాల ఈ బంగ్లాదేశీయులే ఉన్నారు, వాళ్ళే ఇక్కడికి వచ్చి ఆ రకంగా చేస్తున్నారు. ఇవాళ పరిస్థితి ఏంటి, మొత్తం కలిపి తరిమి కొడుతున్నారు. చూడండి, ఒక ముఖ్యమంత్రిగా చేసిన మహిళ, అది కూడా 3 పర్యాయాలు కంటిన్యూగా చేసిన మహిళ ఇప్పుడు ఇవాళ ఆ దుస్థితిలో ఉంది అంటే దానికి కారణం ఎవరు? తానే, స్వయంకృతాపరాధమే. తనకి తన వెంట ఉన్న అభిషేక్ బెనర్జీ మేనల్లుడు, ఆ మేనల్లుడు చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు. సో వీటన్నిటిని చూసిన తర్వాత ఇక ప్రజలు ఎంత బలవంతులు, చలిచీమలైనా చాలు ఒక విషసర్పాన్ని సైతం హతమారుస్తాయనే దానికి నిదర్శనం. అప్పుడు దానికి ఇదే, ఒక సామాన్య మానవులుగా ఉన్న ప్రజలు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీని ఏ రకంగా
తరిమి తన్నారో చూడండి. సో ప్రజలు అంత చైతన్యవంతులు కాబట్టి ప్రజాగ్రహానికి గురైన వారు ఎవరు కూడా క్షమించబడదు. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.